పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం. ప్రస్తుతం మనం బొల్లారంలో ఉన్నటువంటి రాష్ట్రపతి నిలయంలో ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం ఉద్యానవన ఉత్సవ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అది ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం. నమస్తే, నేను దీప్తి రెడ్డి. ఇవాళ ఇక్కడ ఉద్యాన్ ఎక్స్పోలో మేము రాష్ట్రపతి భవన్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. మిల్లెట్ డబ్బావాలా బ్రాండ్. నేను ఆంటర్‌ప్రెన్యూర్‌ని. ఇదివరకు మాకు ఆర్గానిక్ గంప, ఫార్మ్ టూర్ ఇట్లాంటి కంపెనీస్ నుండి మేము మా కంపెనీ నుంచి ఇప్పుడు వచ్చిన కొత్త బ్రాండ్ మిల్లెట్ డబ్బావాలా. దానిలో మేము ఇవాళ మిల్లెట్ సిప్స్ అని ఇక్కడ రకరకాల ట్రెడిషనల్ ఏన్షియంట్ మిల్లెట్ డ్రింక్స్ని ఇస్తున్నాము. యాక్చువల్లీ మా బిజినెస్ మోడల్ వచ్చేసి మిల్లెట్ డబ్బావాలా అంటే కార్పొరేట్ లంచెస్ పంపిస్తాం అన్నమాట. గ్రూప్స్, ఆఫీసెస్ లంచ్ టైంలో 199 రూపీస్కి కస్టమైజ్డ్ మీల్ ఒక 12 మెనూస్ మేము పంపిస్తూ ఉంటాము. ఇవాళ మాత్రం ఇక్కడ బెవరేజెస్ పెట్టాము. సో ఇవాళ పెట్టినటువంటి డ్రింక్స్ విజిత చెప్పండి. ఇక్కడ మనకి 9 టైప్స్ ఆఫ్ బెవరేజెస్ ఉన్నాయండి, కోల్డ్ అండ్ వామ్. సో అందులో వచ్చేసి మేము కొన్ని టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకున్నాము. దాంట్లో ఫాక్స్టైల్ మిల్లెట్ లెమనేడ్, గ్రేట్ మిల్లెట్ జింజర్ బ్రూ అండ్ గోల్డెన్ మిల్లెట్ టానిక్, లిటిల్ మిల్లెట్ లెమన్ హనీ ఇలా అండ్ మిల్లెట్ సత్తు. మేము ఇక్కడ ప్రజెంట్ చేసింది 3 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది మిల్లెట్ సత్తు, అది ఫాక్స్టైల్ లెమనేడ్. సో ఈ 3 టైప్స్ ఇక్కడ పెట్టాము. మాది కాజా కూడా. చాలా మంది మిల్లెట్స్ తిందాం అనుకుంటారు కానీ టేస్ట్ ఉండకపోవడం వల్ల, రిపీట్ కుకింగ్ రాకపోవడం వల్ల సహజంగా అంటే డైలీ తినడం అనేది అడాప్ట్ అవ్వరు. పైగా రైస్కి అలవాటు పడబడతాం సడన్గా టేస్ట్ షిఫ్టింగ్ ఉండదని మేము ఈ మిల్లెట్ డబ్బా వల్ల ముఖ్యంగా ఏంటంటే టేస్ట్ రిపిటేటివ్గా ఉండేటట్టు, అంటే అన్నం మిస్ కాకుండా వాళ్ళు, అంటే ఇప్పుడు పనీర్ బిర్యానీ ఉందనుకోండి, మా దానిలో ఈ మిల్లెట్ బిర్యానీ అని ఉంటుంది. ఫాక్స్టైల్ లెమన్ రైస్ ఉందనుకోండి, మన దగ్గర లెమన్ రైస్ ఉంటుంది. అట్లానే ఇప్పుడు తను చెప్పిన బెవరేజెస్ కూడా ఏంటంటే సత్తువ వస్తుంది. ఇప్పుడు మల్టీ మిల్లెట్ సత్తు అని ఉంది, ఫాక్స్టైల్ లెమనేడ్. ఎట్లయితే మనకు బయట జ్యూసెస్ దొరుకుతాయో వాటిని మేము మిల్లెట్లో తీసుకొని రావడం వల్ల అవి యూనిక్ టేస్టే ఎక్కువ మేము ఇప్పుడు కార్పొరేట్స్కి క్యాటర్ చేస్తున్నాం. ఇవాళ ఫస్ట్ టైం అంటే గవర్నమెంట్ తరఫున మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మేము ఏసీఏబీసీ అగ్రిక్లినిక్ అండ్ అగ్రి బిజినెస్ స్కీమ్ అని, నేను చదువుకునేది హార్టికల్చరే. సో పూర్వ విద్యార్థిని ప్లస్ అవార్డు విన్నింగ్ ఆంటర్‌ప్రెన్యూర్ కనుక వాళ్ళు మనల్ని పిలవడం జరిగింది. థ్యాంక్ యూ టు ద గవర్నమెంట్ ఫర్ డూయింగ్ సచ్ వండర్ఫుల్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. I'm Srileela and we are from Indian Institute of Millet Research from ICR. మిల్లెట్స్ మీద ఇది ఒక పరిశోధన సంస్థ. సో ఇక్కడ మిల్లెట్స్ ఏమేమైతే ప్రాసెస్ చేసి ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఇటు వచ్చేసి కొలాబరేటెడ్గా ఉన్నాయన్నమాట ఇన్స్టిట్యూట్తో. సో ఇవేమో పర్చేజింగ్కి ఉన్నాయి, ఇవేమో డిస్ప్లేకి. ఇక్కడ మీరు చూస్తే రాగితో చేసిన బిస్కెట్స్ ఉంటాయి, పాస్తా ఉంటుంది, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి, మల్టీగ్రెయిన్ ఉంటుంది. ఇవన్నీ మీకు ఆఫ్లైన్ స్టోర్లో దొరుకుతాయి. రాజేంద్ర నగర్లో ఉంది మా ఆఫీసు. ఆన్లైన్ స్టోర్లో కూడా దొరుకుతాయి. అండ్ ఆల్సో ఇవి కొన్ని ఉండేసి హనీ ఫ్రమ్ లంబసింగి అరకు దగ్గర నుంచి వస్తుంది. అండ్ ఆల్సో రాగివి, ఈ రొట్టెలు, ఇవన్నీ న్యూట్రిసెరల్స్ కాబట్టి ఇవన్నీ ఇమ్యూనిటీ బూస్టింగ్. ఆల్సో షుగర్ పేషెంట్స్కి ఇవంతా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో మనుషులందరూ తింటే వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. మనం ఎప్పుడూ రైస్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాము, రైస్, వీట్, వాటికి గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్ అనేవి వాళ్ళు లూజ్ అవుతున్నారు. సో బెటర్ టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ రైస్ నుంచి మనం మిల్లెట్స్ తింటే చాలా బాగుంటుంది. దీస్ ఆర్ ఇవన్నీ పానికల్స్, మిల్లెట్స్ పానికల్స్. ఇవి ఎఫ్పిఓ ప్రొడక్ట్స్ సార్. మనకు ఎవరైతే రైతులు తయారు చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచే మనం ధాన్యాన్ని అంతా క్లియర్ చేసి ప్రాసెసింగ్ చేసి ప్యాక్ చేసి డైరెక్ట్ వాళ్ళే ఒక బిజినెస్ మార్కెట్ చేయడం కోసం ఒక అవకాశం కల్పించి వాళ్ళ ప్రొడక్ట్స్ని మనం ఇలాంటి పెద్ద పెద్ద మార్కెట్లలో చూపెట్టడం, వాళ్ళకు బిజినెస్ చూపెట్టడం. సో దాని ద్వారా వాళ్ళకు ఉపాధి కల్పించడం కోసం ఐఎంఆర్ అనేది ఎఫ్పిఓస్ ద్వారా వర్క్ చేస్తుంది. సో ఇది వాళ్ళ నుంచి వచ్చిన ఒక ప్రొడక్ట్స్, కర్ణాటక నుంచి వచ్చిన ఒక రైస్ ప్రోడక్ట్, అండ్ ఇది కాక్రా మిల్లెట్తో చేసిన ప్రోడక్ట్, అండ్ ఇది ఫాక్స్టైల్ ఉప్మా రవ్వ. అండ్ ఇవి ఏవైతే వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయో కొన్ని ప్రోడక్ట్స్ మేము సెలెక్ట్ చేసుకొని అవి కూడా ఇక్కడ మార్కెట్లో ఏవైతే డిమాండ్గా ఉన్నాయో వాటిని మార్కెట్ చేయడం జరుగుతుంది. నా పేరు జయలక్ష్మి అండి. నా స్కూల్ నేను వర్క్ చేస్తున్నాను సెయింట్ గబ్రియల్ హై స్కూల్. మా 9th క్లాస్ పిల్లలతో ఈ రాష్ట్రపతి భవన్ చూడడానికి వచ్చాము. ఇది చాలా అందంగా ఉంది ఇక్కడ, కానీ చూడడానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా, అదే సమయంగా పిల్లలకి చాలా ఆర్ట్ అండ్ కల్చర్, ఆర్ట్ ఒకటి నేర్పించడానికి, పిల్లలకి నేర్చుకోవడానికి చాలా ఉంది. చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వన్ డే దే కేమ్ అవుట్ ఫర్ లైక్ పిక్నిక్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లలు. నా పేరు ప్రశాంత్. నేను వాంకిడి శివశంకర్ ఐపీసీ కొమరం ఆసుపత్రి నుండి వచ్చాను. సో మేము వచ్చేసి ప్రోడక్ట్స్ హనీ ఇంకా ఇప్పపూ లడ్డు ఇవి 2 తీసుకొచ్చాము. మాది ట్రైబల్ డిస్టిక్. అక్కడ ఆదివాసీలు కలెక్ట్ చేసిన హనీని మేము ప్రాసెస్ చేసి కేజీ 800 చొప్పున అమ్ముతున్నాము. దీనికి చాలా మంచి డిమాండ్ ఉన్నది. మా వాంకిడి
హనీ అంటే చాలా ఫేమస్ అక్కడ మా దగ్గర. సో ఇంకొకటి ఇప్పపూ లడ్డు. ఇక్కడ కలెక్టర్ దివ్యా దేవరాజన్ గారు అక్కడ మాకు ఆదిలాబాద్ ఐఏఎస్ ఉన్నప్పుడు ఆమె ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీల కోసం ఇది చేయించిండ్రు. సో అది అప్పటి నుండి ఫేమస్ అయింది. మన లాస్ట్ టైం అక్కడ మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇప్పపూ లడ్డు తిన్నట్టు వార్తలు వచ్చినాయి కదా, అదే లడ్డు ఇది. సో ఆ లడ్డూని మేము మంచి ప్రమోషన్ బాగుంది, దీనికి మంచి ఆదరణ ఉంది, బాగా తింటున్నారు. ఈరోజు ప్రోగ్రామ్ బాగుంది, తీసుకుంటున్నారు, అందరు చూస్తున్నారు, పిల్లలు కూడా చూస్తున్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చెప్తారు. రెస్పాన్స్ అయితే బాగుంది. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మాకు చాలా యూస్ఫుల్ అవుతాయి. అది బాక్స్ వచ్చేసి ఇది మొత్తం 600కి కేజీ ఇప్పపూ లడ్డు. ఇది తేనె వచ్చేసి 800 కేజీ. నా పేరు మహేందర్ రెడ్డి, మాది బాలానగర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ బాలానగర్ మండల్లో మా ఆఫీస్ ఉంది. 2021 జూలై 14th రోజు ఫామ్ అయింది. 750 మెంబర్స్ ఫార్మర్స్గా ఉన్నారు. ఎస్ఎస్జి గ్రూప్ ఉమెన్కి ట్రైనింగ్ ఇచ్చి మిల్లెట్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ రెడీ చేయిస్తున్నాము. ఇక్కడ స్టాల్లో ప్రస్తుతం మిల్లెట్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ డిస్ప్లే చేసినాము. రాగి లడ్డు, రవ్వ లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డూస్, రాగి మురుకు, జొన్న మురుకు, అన్ని మిల్లెట్ ప్రోడక్ట్స్ ప్లస్ అదర్ ప్రోడక్ట్స్ అన్ని రా మెటీరియల్ సప్లై చేసి వాళ్ళకు డైలీ లేబర్ కింద మనీ ఇచ్చి చేయిస్తాం. నా పేరు వెంకటేష్ అండి. మేము ఇక్కడ హైదరాబాద్ ఈసీఎల్ కుషాయిగూడ దగ్గర మా ఫ్యాక్టరీ ఉంది. మేము 38 ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్, మొత్తం ధాన్యాలతో చేసింది, చిరుధాన్యాలు తృణధాన్యాలతో చేసింది. దాంట్లో ఇదో ప్రోడక్ట్ టేస్టీ సీరియల్ మిక్స్, 8 నెలల పాప నుంచి ఎవరన్నా చేయొచ్చు. అలాగే ఇది డయాబెటిక్ వెయిట్ వాచర్స్కి, ప్రీ అండ్ పోస్ట్ డయాబెటిక్ వాళ్ళకి, డయాబెటిక్ ఉందన్నా రాబోతుందన్నా, వెయిట్ బరువు ఎక్కువ ఉన్నా ఇది పనికొస్తుంది. మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ ఉంది, పులిహోర ఉంది, రాగితో అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఆర్ఎన్ఆర్ రైస్ అని ఉంది మన దగ్గర, అది డయాబెటిక్ వాళ్ళకు, వెయిట్ వాషర్స్కి పనికొస్తుంది. అది తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిన రైస్. ఈ బనానా అంటే పిల్లలకు బలం తక్కువ ఉంది, అనమిక్ తక్కువ ఉన్నారు అంటే వాళ్ళకి ఇస్తాం. చిన్నపిల్లలకు ప్యాప్ వీటా, ప్యాప్ మిల్, 3 months బేబీ రిచ్ పైన అది వెయిట్ ఒక్కొక్కటి ప్యాకేజ్ పైన ఉంటుందండి. ఒక్కొక్క ప్యాకెట్ పైన 100 రూపాయల నుంచి అన్ని ప్యాకెట్స్ ఉన్నాయి. 100 రూపాయల నుంచి ఒకటి 200 grams, ఒకటి 400 grams, కొన్ని 2 kgs, కొన్ని ½ kg అలా ఉన్నాయి. సో మనం చూస్తా ఉన్నాం రాష్ట్రపతి నిలయంలో ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్లో చాలా స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్లో కూడా మనం చూస్తా ఉన్నాం అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ కూడా అమ్మబడుతూ ఉన్నాయి. చాలామంది కూడా ఇవన్నీ తీసుకుంటూ ఉన్నారు. వారందరూ కూడా ఎంతో ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటారు. ఇవన్నీ చాలామంది ప్రజలు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి స్టాల్స్ కూడా ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఈ యొక్క ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.